ఎక్కడ ఎక్కడికి ఎక్కడికి తిన్నానది బొబ్బు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి వైబ్స్. ఫైనల్లీ వీఆర్ ఇన్ లాస్ ఏంజలస్. హలో ఎల్ఏ అని అరవాలని. సో ఆఫ్టర్ 6 hours ఆఫ్ డ్రైవ్, నిన్న ఈవినింగ్ అయింది లాస్ ఏంజలస్ వచ్చేసరికి. సో ఇక్కడ మేము ఎయిర్బిఎన్బి తీసుకున్నాం అనమాట. ఎయిర్బిఎన్బి అయితే చాలా అంటే చాలా బాగుంది, అందుకే మీకు చూపిద్దామని డిసైడ్ అయ్యాను. ఇదేమని ఇల్లు. లోపలికి రాగానే ఇక్కడ ఒక చిన్న సోఫా ఉంది, ఇది క్యూట్ లైట్. ఇదేమో కౌంటర్ స్పేస్ విత్ బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ అండ్ టీవీ. ఇదేమో ఈవెన్ బాబు. ఇదంతా వచ్చేసి కిచెన్లో కూడా చాలా స్టఫ్ ఉందంట, కుక్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయని ఇప్పుడే వచ్చి చెప్పారు. సో దిస్ ఈస్ ది ఫ్రిడ్జ్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా. ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి, 2 క్వీన్ బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ క్యూట్ మిర్రర్. I think this is the patio area. Okay. Nice. బయట కూర్చోడానికి చిన్న క్యూట్ ఉందన్నమాట. సో ఇట్లనే మనం ఎంటర్ అయింది కూడా. ముందు కనపడే బిల్డింగ్ ఓనర్స్, ఇటు ఇంటి డోర్, ఇటు ప్యాటియో డోర్. నైస్. లెట్స్ క్లోజ్ దిస్. ఇక్కడ వచ్చేసి క్లాజెట్ స్పేస్. సచ్ ఎ బిగ్ క్లాజెట్. ఇందులో ఇక్కడ క్యూట్ మిర్రర్ ఇచ్చాడు. ఈవెన్ బాబు, ఇవి ఎక్కడ ఎయిర్బిఎన్బిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి సో మెల్లిగా అలా రిలాక్స్ అయ్యి, ఎందుకంటే నిన్న చాలాసేపు డ్రైవ్ ఉండే కదా, సో కొంచెం స్లోగానే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు ఫస్ట్ మేము మాలిబు వెళ్ళి నెక్స్ట్ శాంటా మోనికా, ఇవి 2 మెయిన్ స్పాట్స్. దాని తర్వాత టైం పర్మిట్స్ ఇంకా అదర్ బీచెస్ కూడా కొన్ని ఉన్నాయి, కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గో. బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ వీడియో, ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మేము లాస్ ఏంజలస్ ఎట్లా టైం స్పెండ్ చేసినామో. సే హాయ్. Finally, we are here at Malibu. Even Babu, ఎక్కడికి వచ్చినా నాన్న? లాలా దగ్గరికి వచ్చినావా? పోదామా? ఏ లెట్స్ గో. హై ఫై. గే బా. మాలిబు వచ్చినాము అనమాట. మేము ఫస్ట్ పిఆర్ దగ్గరికి వచ్చినాము.
సో ఇక్కడనే కింద బీచ్ యాక్సెస్ కూడా ఉంది అండ్ పియర్ ఇవన్నీ కూడా కవర్ చేసినట్టు ఉంటుందని ఫస్ట్ టికెట్ ఇక్కడే ఉన్నది. యా ఇక్కడే ఉంది. ఇక్కడ రెంటలే ఉన్నాయి. ఏంటివి? ఓ ఇవన్నీ గిఫ్ట్ షాప్ లాగా అనుకుంటా. అండ్ ఐ థింక్ బోర్డింగ్ వేసే వాళ్ళకి అవి కూడా ఉన్నాయి చూడు అక్కడ, సర్ఫింగ్ అండ్ ట్యూబ్స్. కిందకి వెళ్ళొచ్చు. జారుతున్నాయి చెప్పులు. పోతావా లాలా, పోతావా? ఆడుకుంటావా మంచిగా? పోదావా మరి? దా పోదా. చల్లగా ఉన్నాయి. అబ్బో అలా కాదు. అమ్మ బాబోయ్, అదే నీ ఎక్స్ప్రెషన్స్ లేవేంట్రా నీకు? వాడిది లాలా ఒకటే ఎక్స్ప్రెషన్, ఇంకా ఎక్స్ప్రెషన్స్ లేవు. ఇక్కడ చాలా ఫిషింగ్ సర్ఫింగ్ ఎక్కువ ఉంటుందంట. నేను ఇదే చూసాను రెస్టారెంట్ ఫుడ్ కోసం అని చూస్తే చెప్పిన మాలిబు ఫార్మ్ రెస్టారెంట్ అంట అని చెప్పినా నీకు, నీకే చెప్పిన అనుకున్నా. అది యాక్చువల్ నువ్వు బీచ్ అని పెడితే అక్కడికి వస్తావు అనమాట, అక్కడికి వెళ్తావు. ఇది పియర్ కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అది పెట్టుకొని సన్ చూడాలి, పెట్టుకొని చూడు. అబ్బో బీచ్ లైన్ జస్ట్ లైక్ స్కై లైన్. ఐరన్ మ్యాన్ హీరో ఇక్కడే ఉంటాడంట కదా, ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఈ రెస్టారెంట్లో మెన్యూ బాగుండే, సో ఇక్కడే తిందామని చెప్పి లోపలికి వచ్చినాము. మేము ఫుడ్తో పాటు ఇమ్యూనిటీ షాట్ అని ఒకటి ఆర్డర్ చేసినాం అనమాట. అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలిసినట్టు ఉన్నాయని చెప్పి ఆర్డర్ చేసినాము. చూడాలి ఎట్లుంటుంది. ఆ పిల్లలకి ఆడుకోవడానికి క్రేయాన్స్ అండ్ ఒక స్కెచ్ పేపర్ ఇచ్చారు. నైస్ కదా, బాగుంది. మా వాడికి వచ్చే టైం పాస్ చేసిండు. ఇంకా రాలేదు రాసేంత బలం. ఇవి ఇక్కడ ఇట్లా డ్రా చేయి, ఇట్లా ఫిల్ దిస్ కలర్. ఇగో ఇట్లా ఇది నాకు మమ్మీ చూపిస్తుంది. ఇగో ఇట్లా ఓకే, ఇట్లా బాగుంటుంది ఇది. తెలిసిన ఐటమ్స్ కదా. అల్లం తెలుస్తుంది, పసుపు తెలుస్తుంది, కోకోనట్ వాటర్ అవేం తెలుస్తలేవు, నిమ్మకాయ తెలుస్తుంది. ట్రై. ఘాట్ ఉంటే ఎక్స్ప్రెషన్ లేకుండా ఆయన నాకు మంచిగా ఉంది. అల్లం ఓకే.
పసుపు చాలా పసుపు పసుపు ఉంది. ఆ కలర్ అంతా అదే. పసుపు నీళ్ళు ఇవన్నీ నువ్వు తాగుతావు ఇవి? వాడికి కొంచెం ఒకటేసారి ఎక్కువ తాగేస్తాడు. కొంచెం. ఎట్లది వద్దంట తాగేసి. ఓకే, మాలిబులోనే లంచ్ చేసేసాము. ఇప్పుడు శాంటా మోనికా వెళ్తున్నాం. ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్, నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా అయితే శాంటా మోనికాకే వెళ్ళాలి, పక్కా వెళ్ళాలి అని నాకున్న బకెట్ లిస్ట్ ఉన్నది ప్లేసెస్ అనమాట శాంటా మోనికా. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. మనం వెళ్ళాల్సింది అక్కడికి. బీచ్ దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడ ఒక అతను బీచ్ టెంట్, బెడ్షీట్ అండ్ టాయ్స్ అవన్నీ అమ్ముతున్నాడు అనమాట. మా దగ్గర బ్లాంకెట్ ఉంది, బట్ మేము బీచ్ టెంట్ రెంట్కి తీసుకున్నాం $10కి. అండ్ యువిన్ కోసం టాయ్స్ కూడా కొన్నాము. కొద్దిసేపు అట్లా కూర్చొని మంచిగా రిలాక్స్ అవుదామని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇవి చిచ్చి నోట్లో పెట్టుకోండి నాన్న, చిచ్చి. గలే ఇక్కడే బీచ్ దగ్గర చాలా పెద్ద ప్లే ఏరియా ఉందన్నమాట. ఫర్ ఆల్ ఏజెస్, చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ సరిపోయేటట్టు పెద్ద ప్లే ఏరియా ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్. ఇవి ఎక్కడికి ఇవి తిన్నానది బొబ్బు. దా ఉయ్యాల పోదాం, దా ఉయ్యాల. చాలా పెద్దగా ఉంది అసలు ఈ ప్లేస్. అసలు కార్ పార్కింగ్ నుంచి బీచ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బీచ్ నుంచి ఇక్కడికి రావడానికి చాలా వాక్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ ప్లేస్ మాత్రం వర్త్ ఇట్ అసలు. చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. సో ఇట్స్ వెరీ నైస్. ఒక సాయంత్రం వచ్చి టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ప్లేస్. దట్స్ అవర్ ఫస్ట్ డే
అండ్ శాంటా మోనికా ఈజ్ సో బ్యూటిఫుల్. అసలు నేనైతే టైమే చూసుకోకుండా టైం స్పెండ్ చేసిన, టైం ఎంత అని కూడా ఆలోచించలేదు, అట్లని ఎగ్జాస్ట్ కూడా అవ్వలేదు. దిస్ ప్లేస్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ అయిపోయింది, మొత్తం చూసేసుకున్నాం, ఈ రోజుకి వెళ్ళిపోతున్నాం. దిస్ ఈజ్ సచ్ ఎ స్లో డే బట్ స్టిల్ దిస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ డే. చెప్పాలంటే ఇట్లా అమెరికాలో కొంతమంది వియర్డ్ పీపుల్ ఉంటారు. అక్కడ సిగ్నల్ రెడ్ పడిందని తెలిసి వాళ్ళందరూ రోడ్ మీద షో చేశారనమాట. సో ఇట్లాంటివి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఒకవేళ మీరు యూఎస్లో ఉన్న వాళ్ళు అయితే మీరు కూడా ఇట్లానే అనుకుంటారా? కమెంట్ చేయండి. సో బేసిక్గా దట్స్ అవర్ డే 1 ఇన్ ఎల్ఏ. నేను ఎల్ఏ మొత్తం ఒక వీడియోలో చేద్దాం అనుకున్నా, బట్ నో, ఎల్ఏ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ దెర్ ఈస్ సో మచ్ టు డూ. అండ్ నెక్స్ట్ వీడియో ఈజ్ ఆల్ గోయింగ్ టు బి అబౌట్ హాలీవుడ్. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లాస్ట్ వరకు చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్, టేక్ కేర్.